సాధారణ మత్స్యకారుడు, కాని దేవుని పిలుపుతో ఒక మహాశిష్యుడిగా మారిన మనిషి. ఆయన పేతురు. యేసు పేతురును పిలిచినప్పుడు ఆయన ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయలేదు. తన పడవ, వలను, జీవనశైలి అన్నీ వదిలి ఆయనను అనుసరించాడు. మనుషుల్లానే పేతురు కూడా తప్పులు చేశాడు. కాని ఆయన తప్పులు ఆయన కథను ముగించలేదు. యేసు ఆయనను తిరిగి లేపి బలపరిచాడు. భయపడే మనిషి దేవుని శక్తి వల్ల ధైర్యవంతుడయ్యాడు. ఆయన మాటలు విని వేల మంది మారిపోయారు. అద్భుతాలు జరిగినా, నాయకత్వం పెరిగినా పేతురు వినయాన్ని విడిచిపెట్టలేదు. సేవలో చిన్నదైన పనికైనా విలువిచ్చాడు. పేతురుగారు చివరి వరకు విశ్వాసంలో నిలబడ్డారు. ఆయన జీవితం ధైర్యానికి, నమ్మకానికి మరియు స్థిరత్వానికి ఒక చిహ్నం. పేతురుగారి జీవితం మనకు చెబుతుంది, పిలుపుకు స్పందిస్తే దేవుడు మనకు విడుదల కలిగిస్తాడు. అంతేకాదు, మనం విశ్వాసంతో ఉంటే దేవుడు మనల్ని మార్చుతాడు.